సో అన్న ఇప్పుడు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదా? కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు ప్రతి ఒక్క విషయం చెప్పిండు. నో వ్యారంటీ నో గ్యారంటీ అంటారు కదా, ఎలక్ట్రిక్ కాన్ఫరెన్స్కి నో వ్యారంటీ నో గ్యారంటీ లెక్క ఇది కూడా కాంగ్రెస్ పార్టీ అనేది నో వ్యారంటీ నో గ్యారంటీ. కింద చిన్నగా రాస్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని. 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఏమంటారు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 200 యూనిట్లు ఫ్రీ అంటున్నారు. 4000 పెన్షన్ అన్నారు. 2500 కోడలికి ఇస్తా, 4000 అత్తగారికి ఇస్తా, 2500 కోడలికి ఇస్తా. కుర్రోళ్ళకి ఎలక్ట్రిక్ బైకులు ఇస్తా అన్నాడు. ఎలక్ట్రిక్ బైకులు వద్దు అన్న రేవంత్ అన్న, ఇవన్నీ వద్దు, కరెంటు బిల్ కట్టలేదు, కరెంటు బిల్ కట్టకపోతే కట్ చేస్తారు వచ్చి. ఈ మాటలు ఇచ్చిన మాటలు చెప్పడం కాదు, మాటలు ఎవడన్నా చెప్తాడు. చేసే దమ్ము ఉన్నది ఓన్లీ కేసీఆర్ గారికే. ఆ కేసీఆర్ గారి దమ్ము ఉంది కాబట్టే ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ఏదో జనాలు వేసేసిరు అని చెప్పి కాదు. ప్రజలు ప్రతి ఒక్కరు మోసపోయినారు అనుకోవచ్చా? పుట్టిగా నమ్మిరు, గాలినే నమ్మిరు. అంటే ఇప్పుడు ఏంది, వాళ్ళు ఏదో గెలవంగానే మొత్తం మేమే వేసేస్తాం పథకాలు. 60 రోజులు అయినాయి ఇవాళకి. ఒక పథకం అండి, ఫ్రీ బస్ ఎవరు అడిగిరండి? మీరు అడిగిన ఫ్రీ బస్ అంత ప్రేమ ఉంటే 100 రూపాయల టికెట్ 50 రూపాయలు చేసేది ఉండే. ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు, 800 900 పాస్ ఉంటుంది, చదువుకోవడానికి డిస్టిక్ నుంచి ట్రావెల్ చేస్తారు, డిస్టిక్ నుంచి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి చేసేది ఉండే. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి ఒక అప్లికేషన్ ఇచ్చిండు. మీకు ఏమేమి కావాలి పథకాలతో అన్ని టిక్ చేయమని చెప్పిండు. అన్ని టిక్ చేసిరు, ఏమేమి కావాలి అన్ని చేసిరు. కానీ దాంట్లో ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడిగిరా? బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎక్కడ అడిగిరా? మరి దేంట్లో వేస్తారు? మళ్ళీ జనాలను మోసం చేస్తారు. అమ్మ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దాంట్లో రాయలేదు, మళ్ళీ ఇంకొకసారి లైన్ కట్టండి, మళ్ళీ ఇంకొకసారి లైన్ కట్టి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో రాయండి అంటారు. మళ్ళీ జనాలు పిచ్చోళ్ళు లెక్క లైన్ కడతారు. ఆ లోపల ఎంపీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఓట్లు అడగడానికి వెళ్తారు. ఇట్లా రెడీగా ఉన్నాయి. అమ్మ ఇట్లా ఎంటర్ కొడితే పైసలు పడిపోతాయి, మీరు ఇట్లా ఎలక్షన్ కాగానే మీకే అంటారు. సో జనాలను మోసం చేయడానికే ఈ పిచ్చి పథకాలు కానీ ఇలాంటివి కావు. ఇలా చేయాలి అనుకుంటే ఎప్పుడో జనాలు ఇంకా కేసీఆర్ గారు ఇలా పథకాలు పెట్టి ఎలాగో చేసేవారు. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంకోటి నర్సులు కానీ కానిస్టేబుల్ కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిందే. కానీ ఎలక్షన్ కోడ్ అని వాళ్ళు ఇప్పుడు February 1కి మల్లికార్జున ఖర్గే గారు మన మీటింగ్ పెట్టి February 1 నోటిఫికేషన్ అన్నాడు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఫస్ట్ జాబులు ఇచ్చింది వీళ్ళే, ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు. డైరెక్ట్ 7,000 మందికి నర్సులకు పోస్టులు, కానిస్టేబుల్కి జాబులు ఇచ్చేసినామని అంట. ఇంకా 1,93,000 మిగిలినాయట. మిగతావన్నీ పూర్తి చేస్తారంట. సో అలా ఎప్పుడు ఇచ్చారు? మీరు నోటిఫికేషన్ ఇస్తే కదా. ఇంకోటి ఏంటి, దొరల పాలన కుటుంబ పాలన అన్నారు. మీరు ఒక్కసారి చూసుకుంటే టీఎస్పీసీ చైర్మన్ మాజీ మహేందర్ రెడ్డి డీజీపీ గారిని ఇప్పుడు చేశారు. మొత్తం మినిస్ట్రీ మొత్తం చూడండి, మొత్తం రెడ్డిల పాలన. ఇప్పుడు వాళ్ళు కుటుంబ పాలన అయిపోయింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు, వాళ్ళ భార్య ఖమ్మం టికెట్ ఇస్తారు. ఎవరిది కుటుంబ పాలన? ఇప్పుడు మీది కాదా కుటుంబ పాలన? ఈ టీఎస్ నుంచి టీజీ లోగో మార్చడము, గవర్నమెంట్ ఎమ్మెల్యే సింబల్ మార్చడము, ఇవి కాదండి జనాలు ఎక్స్పెక్ట్ చేసేది. జనాలకు మంచి చేయండి. జనాలు మీకు కష్టపడి ఓటేసి గెలిపించారు కదా, మీరు మా ప్రభుత్వం కంటే మంచి పనులు చేసి చూపించండి. ఇంకొకటి అన్న, తెలంగాణ అమ్మ ఉంది కదా, తెలంగాణ తల్లి, దాన్ని కూడా మార్చే ప్రయత్నం కూడా ఉంది, ఆలోచనలు ఉన్నారంట. అలాంటి నీచ రాజకీయాలు అనేది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే వస్తాయి. అట్లాంటి ఫస్ట్ ఆలోచనలు. తల్లిని మార్చడము అంటే దానికన్నా పెద్ద తప్పు ఏదీ లేదు. తల్లి అనేది అందరికీ తల్లే. అంటే వాళ్ళు సోనియమ్మ తల్లిని పెట్టుకుంటారేమో మరి తెలియదు. సోనియమ్మ తల్లి చేతిలో తెలంగాణ రాష్ట్రం ఎంబలం పెట్టుకుంటారు. తల్లి అనేది ఎవరికైనా తల్లి. ఆ మార్చడం అనేది చాలా తప్పు. జనాలు ఇవన్నీ అడగట్లేదు. మీకు అడిగారు టీజీ లోగో మార్చండి అంటే నేనేదో మార్పు చేశాను. ఫస్ట్ ఈ మార్పులు కాదండి, జనాలకు ఇచ్చిన పథకాలు చేయండి. డిసెంబర్ నెలలో వచ్చిన పెన్షన్లు ఇంకా రాలేదు. డిసెంబర్లో ఇచ్చిన పెన్షన్లు ఇంకా రాలేదు. రైతు బంధు ఇట్లా ఇవ్వండి, ఇప్పుడు 10,000 వస్తుంది, తర్వాత 15,000 వస్తుంది. రైతు బంధు పడలేదు, ఇంకా పెన్షన్ పడలేదు. ఇంకా అది చూడండి ఫస్ట్. అవి చూసిన తర్వాత అది చెప్పండి. కానీ అవి చెప్పాలి, కానివి చెప్పొద్దండి. థ్యాంక్ యూ. ఓకే.